ఇప్పుడే డ్రాగన్ మూవీ గ్లిమ్స్ చూసా. అబ్బా ఏముందా అబ్బా, కళ్ళు తిరిగి పడిపోయినా అంతే. ఇంకా ఒక సలార్, ఒక కేజీఎఫ్, ఒక RRR మించిపోయింది అంతే. ఏముంది భయ. ఎన్టీఆర్ అన్న బాడీ చూస్తుంటే నిన్న చూస్తే ఎవరిదే మన పెద్ది అతని బాడీ, ఈరోజు ఇతని బాడీలో ఒక్కొక్కరు 6 ప్యాక్లో. తెలుగు సినిమా మారిపోతుంది రోజు రోజుకి. తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఎన్టీఆర్ అన్న మళ్ళీ ఒక కంబ్యాక్ ఇస్తాడు. ఇంకా అన్న డైలాగులు కానీ, ఆ తొడగొట్టడం కానీ, కండలు కానీ నరకడం, పొడవడం, ఓర నాయన అబ్బా. డైలాగ్ అయితే చెప్పాడు, అది అన్నాడేమో డైలాగ్, అది గుర్తు రావట్లేదు సరిగ్గా. నేను చంపినోడిది గుర్తుండదు, నేను చంపే ఓడిదే నా మైండ్ అంటదని. అబ్బా చూడు, కళ్ళకు వస్తాడు చూడండి, కళ్ళకు రావడం, ఓడిని చూసుకుంటా ఉంటా. కాబట్టి ఇలాంటి డైలాగ్ చెప్పాలంటే అన్న అంతే, ఎన్టీఆర్ అనే, తారక్ అనే. పైగా ఈరోజు క్లారిటీ ఓకే. డ్రాగన్ లాగా అనిపించింది. డ్రాగన్ ఆ టేజరు ఇంతవరకు ఎవరు పెట్టలట. 4 నిమిషాలు అన్నమాట అది. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బోరే కొట్ల అసలు. లేదు అర్థమైంది, నాకైతే అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థం కదా, నాకు అర్థమైంది. గ్లిమ్స్ అర్థమైనాయి. ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ పేరే కదా అన్నావు. పేరు చెప్పాలి కదా, అందులో పేరు చెప్పాలి. లెక్క నందమూరి తారక రామారావు. గ్లిమ్స్ లో పేరు అదే డ్రాగనా, లోగర్ సరే ఏదో ఒకట్లే కానీ. అదే నాకు మైండ్ గుర్తున్నది. అదే డైలాగులు అయితే వింటున్నా కదా, నేను చంపినోడిది నాకు గుర్తుండదు, నేను చంపే ఓడిది నా కళ్ళలోకి వస్తాడు, ఆ కళ్ళలోకి వచ్చిన చంపుతా అంటాడు అనమాట. ఈ డైలాగులు కానీ సలార్ లాగా, అబ్బా సలార్ని మించిపోయింది అంతే. ఇంకా ఆ బన్నీ అదే అంటే డైరెక్షన్ అట్టే అన్నమాట. అది ఉంటది, ఎవరిది డైరెక్టర్ తప్పది, ఎవరు అతను కేజీఎఫ్. అతను కేజీఎఫ్ లో, సలార్ లో, డ్రాగన్ లో 3 ఒకే లుక్ అయింది పరిస్థితి. అదే ప్రశాంత్ నీళ్ళు ఎవరో ఉన్నారు, కన్నడ డైరెక్టర్, కన్నడ. కాబట్టి డ్రాగన్ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. డ్రాగన్ సినిమాకి ఖచ్చితంగా ఒక 10,000 కోట్లు వస్తాయి. ఏమో చెప్పలేం కదా. అవి అనకూడదు, వద్దు ఎన్టీఆర్ అన్న ఎవరేమో అనకూడదు, తప్పు పట్టి దానికి వెళ్ళా. ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ సీఎం అవుతాడు. తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలం సీఎం అన్న ఎవరు, ఎన్టీఆర్ అన్న. ఆ డైలాగులు కానీ ఎన్ని భాషలు మాట్లాడతాడు అబ్బా, ఎన్ని భాషలు, 15 భాషలు మాట్లాడతాడు. నైట్ 11:52 మన ఎన్టీఆర్ గారు బర్త్డే ఉన్నింది. ఈరోజు బర్త్డే కాబట్టి నిన్న 11:52 మీమ్స్ రిలీజ్ చేశారు. కానీ ఈరోజు చూశాను నేను. అమ్మ చూసిన తర్వాత నిజంగా నా మైండ్ నిజంగా పనిచేయలేదు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు అంటే అందరికీ అభిమానము, ఆయన మనవడుగా కొంచెం. ఎందుకంటే డ్రాగన్ మూవీ గురించి నేను నిన్న మాట్లాడాను. ఈ మూవీ టైటిల్ ఏంటి అనేసి ఒక అనుమానం వచ్చింది. కానీ ఆ మీమ్ చూసిన తర్వాత ఇంకా కొంచెం సేపు నాకు మైండ్ పనిచేయలేదు. మన ఎన్టీఆర్ గారి మూవీస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ చూస్తే అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ డ్రాగన్ సినిమా ఇంకో ఎత్తు. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే డ్రాగన్ సినిమా ఇంకో ఎత్తు. కానీ చాలా 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 మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ లుక్స్ కొంతమంది ఏమంటున్నారంటే ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ లాస్ట్లో మాట్లాడతా, దీని గురించి ట్రోల్ గురించి లాస్ట్లో మాట్లాడాలి మనము. అయితే ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే, నాకు తెలిసి మాఫియా గురించి అనుకుంటా. మనకి స్టోరీ ఇంకా తెలియదు, దాని గురించి ఇంకా తెలియదు కాబట్టి బయట పెట్టట్లేదు. సస్పెన్స్గా ఉంచారు, సస్పెన్స్గానే ఉండాలి. ఎందుకంటే మనకు కావాల్సింది సస్పెన్సే. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాము. ఇంకా దాంట్లో డబల్ యాక్టింగ్ అంటున్నారు. డబల్ యాక్టింగ్ ఉంటే ఇంకా హ్యాపీ, చూడొచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటిది ఆ మీమ్స్ చూసిన తర్వాత ఆ మిషన్ గన్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ, మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే చెవులు వినపడట్లేదు. ఇంకా థియేటర్లో చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటుందమ్మా, చెప్పలేను. పెద్ది నచ్చిందా, డ్రాగన్ నచ్చిందా అని నువ్వు కష్టంలో క్వశ్చన్స్ వేసి నువ్వు ఇక్కడ నన్ను కన్ఫ్యూజ్ చేస్తావేమో, కానీ అంత సీన్ లేదు, కన్ఫ్యూజ్ అయ్యే సీన్ లేదు ఇక్కడ. డ్రాగన్ది నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను, కానీ ఈ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే ఈ చెవు వినపడట్లేదు. అంటే అంత సౌండ్ ఎఫెక్ట్, అంత మ్యూజిక్ అబ్బా మామూలుగా లేదు. నువ్వు అక్కడే గుర్తుపెట్టాలి, ఈ చెవు వినపడకూడదు, ఈ చెవు ఏంటంటే ఇక్కడ కొట్టింది ఎఫెక్ట్. అంటే సౌండ్ అట్లుందనమాట.
వద్దు జోకులొద్దు, నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఎన్టీఆర్ గారిని మాత్రం ఒక స్పెషల్ లుక్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సినిమాలలో ఈ స్పెషల్గా మాత్రం ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎందుకంటే బాడీ ఫిజిక్స్తోని ఈ సినిమాలు మాత్రం బాగున్నారు. అదేవిధంగా డైలాగ్ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి. కళలోకైనా శత్రువు రావద్దనే డైలాగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది లుక్స్ ఎలా అనిపించాయి? ఎందుకంటే ఆఫ్లైన్ లుక్స్ చూసి చాలా మంది ట్రోల్ చేశారు కదా. అవును, ట్రోల్ చేసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఎందుకంటే బాడీ అయితే 6 ప్యాక్ బాడీ లాగా చూపెట్టడం జరిగింది. కానీ ఏదైనా ఈ గేమ్స్ లో కొద్దిగా రొటీన్ గా అనిపించిందండి, అంత పెద్ద డిఫరెంట్ గా ఏమీ అనిపించలేదు. అదేవిధంగా వచ్చే RRR లా కాక అయితే పాత సినిమాలో కాక RRR లో ఉన్నట్టు సలార్ లాగా అనిపించిందా? సలార్ లాగా తర్వాత RRR లాగా అనిపించింది, ఎందుకంటే ఫారినర్స్ ఇంగ్లీష్ లో చూపెట్టడము అదంతా కూడా అనిపించింది. కాబట్టి అంత పెద్దగా అదేం లేదు. కాకపోతే ఎందుకంటే అజయ్ దేవగన్ గారు కానీ వీళ్ళంతా నటించారు కాబట్టి చూడాలి. అవును, అంటే అంత పెద్ద లేదండి, ప్రతి సినిమాలో కూడా చంపుకోవడాలు కొట్లాడుకోవడాలు. అయితే ఒకటి స్పెషల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారు మాత్రం ఒక 91 డెడ్ బాడీస్ మాత్రం చూపెట్టడం జరిగింది. దానివల్ల స్పెషల్ ఏమైనా ఉంటుందా అని చూడాలండి.